మూర్తి గారు ఎస్ ఎస్ గుడ్ మూర్తి ఈవినింగ్. గారు గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్కు మేము క్లుప్తంగా ఉన్నాము. మేము ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నాం. కాకుంటే ఇక్కడ అడ్డుపడుతుంది మాత్రం తదితర పార్టీలు అడ్డుపడుతున్నాయి. దీని ఇంతవరకు చట్టబద్ధత చేయాలంటే మాత్రం ఆల్టర్నేటివ్గా ఇప్పటి వరకు రాజకీయాల్లో ముందుగా రావట్లేదు. కానీ దీనికి మాత్రం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని ముందుకెళ్తుంది. ఎలా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అలాగే స్వతంత్ర న్యూస్కి ఈరోజు రాఖీ పండుగ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ తను ఏదైతే వాగ్దానం చేసిందో 42% బీసీలకు చేస్తామని కులగణన చేసింది. కులగణనలో అవకతవకలు ఉన్నాయన్నారు, అదంతా ఒక భాగం. ఇక్కడ రాజకీయ పార్టీల చిత్తశుద్ధిలో వెనకబాటుతనం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను ఇటు బీసీ సెక్షన్స్కి 42% రావడంలో వాళ్ళ యొక్క చిత్తశుద్ధి అడ్డుపడుతోంది అనేది నాకున్న అభిప్రాయం. ఇప్పుడు బీసీలలో బీజేపీ చెప్తున్నది ముస్లింల యొక్క కోటా ఉండడం మేము వ్యతిరేకిస్తున్నాము అనేది ఒక ధోరణి కనపడుతూ ఉన్నది. కానీ ఈరోజు భారతదేశంలో 12 రాష్ట్రాల్లో రకరకాల ఇది 2010 ఆగస్టు రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 12 రాష్ట్రాల్లో ఈ ముస్లింలకు సంబంధించిన అంటే వెనుకబడిన ముస్లిం తెగలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయి. అది గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, రాజస్థాన్లో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది. ఈ విధంగా ఆ 12 రాష్ట్రాల్లో ఈ యొక్క వెనుకబడిన తరగతులకి ఇస్తున్న కోటాలో వెనుకబడిన ముస్లింలకి ఉన్నది. విచిత్రం ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి ఈ ముస్లిం పేరు ఎందుకు ముందుకు వస్తూ ఉన్నది? ఇక్కడ నేను ఒకటి అడగదలుచుకున్నాను. మన రాజ్యాంగం ముస్లింల పేరిట అంటే ఒక మత పేరిట రిజర్వేషన్స్ని అంగీకరించదని పెద్దలు చెప్తా ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళంతా హిందువులు గారా? అంటే వాళ్ళు అంటే వెనుకబాటుతనము అనేది మన భారతదేశంలో ఉన్న కులాల నుంచి వచ్చింది తప్ప అది వెనుకబాటుతనం మతానికి ముడిపెట్టడం సరైనది కాదు అనేది నేను ముందుగా తెలియజేస్తాను. రెండోది, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళని మరి బీసీల కింద ఎందుకు మారుస్తా ఉన్నారు? మరి అక్కడ క్రిస్టియానిటీ అనే మతం రావట్లేదా? సో అందుకని ఒక మతం పేరు మీద ముస్లింలు అనే పేరు పెట్టి వీటిని వ్యతిరేకించడం ఏ పార్టీ చేసినా అది వారి యొక్క వెనుకబాటుతనంగా నేను భావిస్తా ఉన్నాను. రెండోది, 42% అది 56 ఉండాలని కొంతమంది చెప్తా ఉన్నారు. అది వేరే విషయం. అసలు 42 అయినా ఉండాలా వద్దా? గతంలో 34% ఉన్న దాన్ని గత స్థానిక ఎన్నికల్లో 22%కి ఎందుకని కుదించారు? అంటే ఎక్కడో ఈ ఆధిపత్య కులాలు, అధికారంలో ఉన్న కులాలు వీళ్ళని వెనకబాటుతనాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందుకనే ఈ 42%ని వాళ్ళు అంగీకరించడం లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. టెక్నికాలిటీస్ కొన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. దీనికి సరైన కమిషన్ వేయలేదని కొన్ని రోజులు, తర్వాత కులగణన సరిగా జరగలేదు, 56% దాకా ఉన్నారు అని కొన్ని రోజులు, ఇట్లా రాజకీయ పార్టీలు డిబేట్స్లో మాట్లాడుతూ ఉన్నాయి. 42% అన్ని పార్టీలు అంగీకరించినాయి శాసనసభలో, బీజేపీ కూడా అంగీకరించింది. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళేసరికి రాష్ట్రపతి దగ్గర ఉన్న ఆ బిల్లుని ఆమోదించడానికి, దానికి సహకరించడానికి పార్లమెంట్లో కూడా వాయిదా తీర్మానం పెట్టారు 4 రోజుల క్రితం. దాన్ని ఎందుకని చెప్పి ముందుకు తీసుకెళ్ళటం లేదు. అంటే ఇక్కడ 42% ఇవ్వడంలో చిత్తశుద్ధి. ఒకవేళ కాంగ్రెస్ ఓటింగ్ కోసమే అడుగుతుంది. రాజకీయ పార్టీలు తమ యొక్క ఓట్ల ప్రాబల్యాన్ని పెంచుకోవడానికే ఈ రిజర్వేషన్స్ అనేది తీసుకొస్తాయి. అందులో నిర్మోహమాటంగా మాట్లాడుకోవచ్చు.
మరి అదే దాన్ని కేంద్రంలో 2/3 మెజారిటీ ఉన్న ఎన్డీఏలో ఉన్న మరి బీజేపీ పార్టీ ఈ రోజుని కనుక పార్లమెంట్లో దీన్ని ఆమోదింపజేయగలిగితే ఎందుకని చెప్పి వాళ్ళకే స్కోరింగ్ అవుతుంది, వాళ్ళనే బీసీలు గుర్తిస్తారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒక తెలంగాణలోకి వచ్చేసరికి ఈ ముస్లిం బూచిని ఎందుకు చూపిస్తా ఉన్నారు? నిజంగా పకీర్లు కానీ లేదా దూదేకులు కానీ పింజర కానీ ఇటువంటి వెనకబడిన వాళ్ళు, పాలక వర్గాలు ముస్లింలు వేరు, సయ్యద్ ఉన్నారు, మొఘల్ ఉన్నారు, పఠాన్ ఉన్నారు, ఇరాన్ ఉన్నారు, షియా ఉన్నారు. వాళ్ళకి కాదు ఇది. ఎవరైతే వెనకబడి ఉన్నారో ముస్లిం మతం తీసుకున్నారు వాళ్ళంతా మన భారతీయులే. వాళ్ళకి వచ్చేసరికి ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? వీటికి సరైన సమాధానం రావటం లేదు. లాజికల్ గా చూసుకున్నా కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కరెక్ట్ కాదు. కాబట్టి రెండోది, కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీల్ని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు వెళ్తలే? తమిళనాడు ఉదాహరణ చెప్తా ఉన్నది కాంగ్రెస్. ఎందుకని అన్ని పార్టీల్ని తీసుకొని పోయి ఈ 42% దాని మీద ఆమోదింపజేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకని తీసుకెళ్లలేదనే ఒక మీమాంస కూడా వస్తూ ఉన్నది. అందుకని బీసీలని ఒక కాయిన్ పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరైనది కాదు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ గా ఉన్న వీళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ 42% ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలి. అందుకు అన్ని పార్టీలు కూడా కృషి చేయాలి. ఈ టెక్నికాలిటీస్, ఈ మీమాంసలు, మత మీమాంసలు దూరం నెట్టాలి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.